వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ లో రోజు రోజుకు హైడ్రా బాధితులు పెరిగిపోతున్నారు. ఆక్రమణ నిర్మాణాలే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం రేవంత్ హైడ్రాను తీసుకువచ్చారు. ముందుగా చెరువులను ఆక్రమించి కట్టుకున్న భవనాలను కూల్చివేస్తామని ప్రకటించారు. అనంతరం నగర వ్యాప్తంగా ఉన్న అక్రమ కట్టడాలు, బఫర్ జోన్ లో ఉన్న కట్టడాలను సైతం హైడ్రా కూల్చివేస్తోంది. వీరిలో రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్న పేదవాళ్లు, లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కున్న వారు హైడ్రాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా హైడ్రా చర్యలకు సిద్ధమవుతోంది. దీంతో మూసీ నిర్వాసితులంతా గగ్గోలు పెడుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తమ ఇళ్లను కూలగొట్టి తమకు అన్యాయం చేయొద్దని వారు కోరుతున్నారు. అయినా ఏమాత్రం పట్టించుకోకుండా మూసీ పరివాహక ప్రాంతం కొత్తపేట, చైతన్యపురిలోని దాదాపు 200 పైగా కుటుంబాలకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక బాధిత కుటుంబాలు తమ గోడు చెప్పుకోవడం కోసం షామీర్పేటలోని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఆయనకు తమ బాధలను వెలిబుచ్చుకున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వారి బాధలు విన్న ఈటెల రాజేందర్ వారికి భరోసా కల్పించారు. వారికి తాను అండగా ఉంటానని అభయం ఇచ్చారు. ఈ క్రమంలోనే నోటీసులు ఇచ్చిన ప్రాంతాలను తానే స్వయంగా పరిశీలించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే ఆయన ఓల్డ్ అల్వాల్లోని ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఈటెల కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదల ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వం బాగుపడినట్టు చరిత్రలో లేదన్నారు. సంజయ్ గాంధీ కూడా ఢిల్లీలో మారుతి కంపెనీ కోసం పేదల ఇళ్లను కూలగొట్టారు. చరిత్రలో పేదలతో పెట్టుకున్న వారు, పేదల కన్నీటికి కారకులైన వారికి మంచి జరిగిన దాఖలాలు లేవు. పోయే కాలం వచ్చిన సమయంలోనే పేదల జోలికి వెళ్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి వచ్చినట్లుంది. అందుకే పేదల గూడు తొలగిస్తూ క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. బాధితులు ఎవరు కోర్టులకు కూడా వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే కూల్చివేతలను శని, ఆదివారాలు జరపడం దారుణం. నిజాం సర్కారు కంటే అత్యంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. హైదరాబాద్ లోని పేదలు కంటి మీద కునుకు లేకుండా చేయిస్తున్నారు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తుందట ఈ ప్రభుత్వం. వీరి తీరు బట్టలు లేవు కానీ బంగారం కొనిస్తా అని అన్నట్లుంది. ఎన్నికల సమయంలో ఈ మేకవన్నె పులులు ఓట్ల కోసం నోటికొచ్చిన మాటలు చెప్పారు. ముసలి కన్నీరు కార్చి పేదలను మోసం చేశారు. మూసీ బాధితులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మూసీ నిర్వాసితుల పక్షాన ఉంటానని ఎంపీ ఈటెల బాధితులకు అభయమిచ్చారు.